భారతీయులను చంపి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ పాలకులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్, మా దేశ ప్రజల్ని కనుక మీరు రెచ్చగొట్టినట్టు అయితే ఈ దేశంలో ఎవరు మిగలరని చెప్పేసి కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, నేనేం చెప్పదలిచానంటే ఈ కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే ఈ ఉగ్రవాద దాడి ఉందో దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం బట్టలు విప్పి ముస్లింలు అయినటువంటి తీవ్రవాదులు హిందువులను చంపారని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది తప్పుడు ప్రచారం. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, విదేశీ క్రైస్తవులు ఉన్నారు, భిన్న మతాల ప్రజలు ఉన్నారు. ఉగ్రవాదానికి నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్ ఉండదు. కాబట్టి ఉగ్రవాది అనేటోడు మనుషుల్ని చంపడమే పనిగా పెట్టుకుంటాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఉగ్రవాదాన్ని అరికట్టాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని అరికట్టామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ళ అయింది అధికారంలోకి వచ్చి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక పుల్వామాలో 43 మంది భారత జవాన్లు చనిపోయారు. బిపిన్ రావత్ అయినటువంటి మన ఇండియన్ కెప్టెన్ చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న మన దేశ పర్యాటకులు కాశ్మీర్ అందాలను చూడడానికి వెళ్తే 27 మంది మన భారతీయులు చనిపోయాడు. కాబట్టి దీనికి పూర్తి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ వహించి ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా మన చేరుపక్షాన రానున్నటువంటి రోజుల్లో ప్రధానికి భారతీయ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు హెచ్చరిస్తూ చనిపోయినటువంటి కుటుంబాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాయకులు పరామర్శించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకు, మా పార్టీ సభ్యులకు, క్రైస్తవ సంఘాలు కోరుకుంటున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నశించాలి ప్రపంచ ఉగ్రవాదం. నశించాలి ప్రపంచ ఉగ్రవాదం.